ఈనాడు పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. 4 కోట్ల రూపాయలకు బీమా చేయించి అన్నం చంపేసిండు. సొంత అన్నం చంపిండు. దేనికంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. అంటే చంపేసిన తర్వాత మనం ఇన్సూరెన్స్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు చనిపోయిన తర్వాత వస్తాయి కదా. సో ఇన్సూరెన్స్ చేయించిండు, ప్లాన్ వేసిండు, ఇన్సూరెన్స్ చేయించిండు, చంపి పడేసిండు. 4 కోట్ల ఇన్సూరెన్స్ అట. దేనికి? అప్పులు తీర్చడానికి తమ్ముడి ఘాతుకం. కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది ఘటన. 3 అరెస్ట్ అయ్యారట. హత్యకు గురైంది వెంకటేష్ అన్న, తమ్ముడు నిందితుడు నరేష్. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేయగా హత్య చేసినట్లు తేలడంతో నరేష్తో పాటు రాకేష్, ప్రదీప్లను కూడా అరెస్ట్ చేసిరట. అయిపోయా. ఆ 7 లక్షల ఎటుపాయ, 13 లక్షల ఎటుపాయ, ఇది ఎటుపాయ. శ్రీకృష్ణ జన్మస్థానం ఏమంటారు? కటకటాల పాలేరు మొత్తానికి. దొరుకుతారా నాయన, ఏదో ఒక రకంగా దొరుకుతారు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒకటి గిట్లనే ఇన్సూరెన్సులు చేయిస్తా అని దాదాపుగా ఒక 10-15 మందిని చంపిండు. ఇట్లా నా పక్క బ్యారెక్లో 10-15 మందిని చంపిండు. అంటే ఏం లేదు, ఎవరైతే ఇది చాలా పెద్ద కుంభకోణం. ఇది దేశంలో, మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఏం చేస్తారంటే వీళ్ళు చాలా తెలివిగా కొంత మెంటల్లీ ఇదిగా ఉన్న వాళ్ళని, కొంత అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళని వాళ్ళ భార్యలతోని ముందే మాట్లాడుకుంటారు. ఇది జరిగింది. ఇది వాళ్ళ వాళ్ళతోని ముందే మాట్లాడుకొని వీటిట చేస్తే అని వాళ్ళకి దగ్గరై వాళ్ళతో మాట్లాడుకొని అందరు కలిసి పథకం వేస్తారు. ఇంట్లో ఆటో డ్రైవర్ ఉన్నాడు, దాంట్లో జైలుకి వచ్చిన దాంట్లో భార్యలు ఉన్నారు, డాక్టర్లు, రిపోర్ట్ రాసే డాక్టర్లు ఉన్నారు, వీడు ఉన్నాడు. మొత్తం అంతా టీం అంతా జైలుకి వచ్చింది. దాదాపు 10-15 మంది లేపవతల పడేసారు. సింపుల్గా కోట్ల రూపాయలు డ్రా చేసారు ఈ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి. ఏం లేదు, ఆమెను ఒప్పిస్తారు. ఆమెకు 2 లక్షలు 3 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చినాక మీకు ఇచ్చేస్తామమ్మా అని చెప్తారు. ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఆ ముసలోన్నో లేకపోతే ఆరోగ్యం బాగాలేనో, మెంటల్గా ఇది ఉన్నోన్నో ఆటోలు ఎక్కించుకుంటారు. ఆటో డ్రైవర్ కూడా నా పక్క బ్యారక్లోనే ఉన్నాడు. ఆటోలు ఎక్కించుకుంటారు. హైవే మీద ఇక బోనిస్తూ ఉంటారు. హైవే కొంచెం వెనకాల లారీ వస్తుంటే అవతలకి నూకుతారు. ఫస్ట్ చంపేస్తారు, ఆ లారీ మీద నూకేస్తారు. ఆ లారీ అటు ఇటు పోయిన తర్వాత ఇక ఆడ ఏడ్చినట్టుగా ఆస్కార్ లెవెల్ యాక్ట్ చేస్తుంది. బాడీని ఇంటికి తీసుకొస్తారు. అంత్యక్రియలు అయిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. జరిగింది ఇది, జరుగుతున్నది ఇది. ఇక సేమ్ అట్లాంటిదే ఇది కూడా. ఎంత ఘోరం చూడండి. ఇక మొత్తం సెల్ఫీ తీసుకురట. మళ్ళీ నువ్వు నీ తప్పు నా తప్పు అంటే బాగుండదని చెప్పి 3 కలిసి సెల్ఫీ తీసుకొని, ఇక మేము 3 కలిసి చేస్తున్నామని మళ్ళీ సెల్ఫీ తీసుకుని ఫోన్లో సేవ్ చేసుకురట.